welcome back to my YouTube channel. I am Monika Reddy and idaithe part 2 of 8 marks important questions of social subject for 10th public exams. నేనైతే ప్రీవియస్ వీడియోలో 29th అండ్ 30th క్వశ్చన్స్ గురించి చెప్పేశాను. అది కనుక మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇప్పుడైతే 31st అండ్ 32nd క్వశ్చన్ గురించి మనం చూసేద్దాం. ఎందుకంటే 33rd క్వశ్చన్ మ్యాథ్ గురించి అయితే నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అది కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 31st క్వశ్చన్ లో అయితే ఏ అండ్ బి రెండు కూడా ఒక గ్రాఫ్ అయినా ఇస్తారు, లేదంటే ఒక పై గ్రాఫ్ అయినా ఇస్తారు, ఒక టేబుల్ అయినా ఇస్తారు. అందులోని ఇన్ఫర్మేషన్ అయితే మనం అనలైజ్ చేసి మంచి పారాగ్రాఫ్ గా దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా రాయాలన్నమాట. వాటిలో అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ అయితే ఒక బార్ గ్రాఫ్ ఇచ్చారు. అందులో అయితే షేర్ ఆఫ్ సెక్టర్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ లో షేర్ యొక్క సెక్టర్స్ అయితే ఇందులో ఇచ్చారన్నమాట. ఆ గ్రాఫ్ ని మనం బాగా అబ్జర్వ్ చేసి మీ ఓన్ వర్డ్స్ లోనే నీట్ గా ఒక పారాగ్రాఫ్ రాసేయచ్చు. మీరు కనుక దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చేయాలనుకుంటే ఇంట్రొడక్షన్, కామెంట్, కన్క్లూజన్ ఈ ఫార్మాట్ లో రాసేయండి. అప్పుడైతే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ పై డయాగ్రామ్ నేను చెప్తాను. ఇందులో అయితే sources of credit per 1000 rupees of rural households in India in 2012 లో రూరల్ హౌసెస్ ఆఫ్ ఇండియాలో అయితే 1000 రూపీస్ యొక్క సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈ పై మనకి చూపిస్తుంది అనమాట. ఇది కూడా మీరు బాగా అనలైజ్ చేసి మీ ఓన్ వర్డ్స్ లో ఇంట్రడక్షన్, కామెంట్, కన్క్లూజన్ ఈ విధంగా మీరు రాసేస్తే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను ఇదే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఒక టేబుల్ ఇస్తే ఎలా ఉంటుందో అని నేను చెప్తాను. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద జీడిపి ఇన్ రూపీస్ బై 3 సెక్టర్స్. ఆ 3 సెక్టర్స్ ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ. వీరు ఇచ్చిన ఇయర్స్ ఏంటంటే 2000 అండ్ 2013. దీన్ని బట్టి మీరు బాగా దాన్ని అబ్జర్వ్ చేసి మీ ఓన్ వర్డ్స్ లో నీట్ గా ఇంట్రడక్షన్, కామెంట్, కన్క్లూజన్ ఈ ఫార్మాట్ లో కనుక రాసేస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. మీకు కనుక ఈ గ్రాఫ్ లో అయినా టేబుల్ లో అయినా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుంటే మీరు అది కూడా యాడ్ చేసి ఓన్ గా రాసేయచ్చు. 31st క్వశ్చన్ లో అయితే ఏ అండ్ బి రెండు కూడా ఎకనామిక్స్ నుంచి ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఆ లెసన్స్ కొంచెం బాగా చదివేసుకోండి. మీకైతే నేను నోట్స్ బాగా చదవమని అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గ్రాఫ్ లేదంటే పై డయాగ్రామ్ మీద ఇన్ఫర్మేషన్ మీకు అడిషనల్ గా తెలుసుంటే మీరు ఇంకా బాగా రాసేయచ్చు. ఇప్పుడు మనం 32nd క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 32nd క్వశ్చన్ లో కూడా ఏ అండ్ బి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా సివిక్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ వచ్చేసి సివిక్స్ లో చాప్టర్ 1 నుంచి వస్తుందని అయితే నేను అనుకుంటున్నా. చాప్టర్ 1 ఇన్ సివిక్స్ ఏంటి? పవర్ షేరింగ్ చాప్టర్స్ లోంచి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు నేను మీకోసం చెప్తాను. సివిక్స్ లో చాప్టర్ 1 పవర్ షేరింగ్ ఇందులో వచ్చే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్టేట్ 1 prudential రీజన్ అండ్ 1 moral రీజన్ ఫర్ పవర్ షేరింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది ఇండియన్ కాంటెక్స్ట్ లో పవర్ షేరింగ్ ని గురించి ప్రుడెన్షియల్ రీజన్ ఒకటి, మోరల్ రీజన్ ఒకటి అడిగారు అనమాట. దీని గురించి అయితే మనం ఇప్పుడు చెప్పేద్దాం. ప్రుడెన్షియల్ రీజన్స్ లో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కేర్ఫుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గెయిన్స్ అండ్ లాసెస్. ఇదైతే దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఒక కేర్ఫుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గెయిన్స్ అండ్ లాసెస్, లాభాలు నష్టాల మీద మంచి క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. దీంట్లో ఈ స్టేట్మెంట్ కి రీజన్ వచ్చేసి this reason for power sharing is good because it helps to reduce the possibility of conflict between social groups. So careful calculation on gains and losses చాలా గుడ్. ఎందుకంటే ఇది డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ని ఆపుతుంది అనమాట. రెండు వేరే గ్రూప్స్ మధ్య వేరే టాపిక్స్ మీద గొడవలు రాకుండా ఈ రీజన్ అయితే ఆపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, reserved constituencies for minorities and women in assemblies and parliament is the best example. మన పార్లమెంట్ లో అయితే రిజర్వ్డ్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. అవి మైనారిటీస్ కి ఇంకా ఉమెన్ కి కూడా. ఇవైతే ఓన్లీ ఆ కేటగిరీ వాళ్ళే తీసుకోగలరు, ఇంకెవరు తీసుకోలేరు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మోరల్ రీజన్ కి వెళ్ళిపోదాం. పవర్ షేరింగ్ ఇస్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ యొక్క బిగ్గెస్ట్ మెయిన్ స్పిరిట్ ఏంటంటే పవర్ షేరింగ్. పవర్ అంతా ఒక చేతిలోనే ఉండదు అనమాట. పవర్ షేరింగ్ ఫుల్ గా ఉంటది. ఇంకా డెమోక్రసీ అంటే ఏంటి? పీపుల్స్ రైట్. ఒక గవర్నమెంట్ పీపుల్ ని కంట్రోల్ చేయదు, పీపుల్ గవర్నమెంట్ ని ఎంచుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో పవర్ షేరింగ్ ఇస్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. నెక్స్ట్ వన్ కి వెళ్దాం. పీపుల్ హ్యావ్ రైట్ టు బి కన్సల్టెడ్ ఆన్ హౌ దే ఆర్ గోయింగ్ టు బి గవర్న్డ్. పీపుల్ కి వాళ్ళు ఎలా అయితే గవర్న్ అవుతారో దాని గురించి తెలుసుకునే రైట్స్ అయితే ఫుల్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఇన్ ఇండియా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇదైతే దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద మేజర్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్. ఇలాంటి క్వశ్చన్ అయితే మనకి వేరియస్ ఫార్మ్స్ అడగచ్చు. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ అని అడగచ్చు. ఇలా వేరే విధాలుగా కూడా అడగచ్చు. కానీ మీనింగ్ అయితే ఒకటి. దానికైతే మనం ఈ ఆన్సర్ రాయాలి. పవర్ షేరింగ్ అమాంగ్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్.
పవర్ షేరింగ్ అనేది డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ నుంచి అయితే అవుతూ ఉంటుంది అనమాట. అంతా ఒకళ్ళే చేస్తారని కాదు, డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అయితే పర్టికులర్ కైండ్స్ ఆఫ్ పవర్ ని తీసుకుంటూ ఉంటది అనమాట. దాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం. ఇన్ డెమోక్రసీ పవర్ ఇస్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సచ్ యాజ్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఇది మనకు తెలిసిందే. ఈ మూడు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్స్ అనేది తీసుకుంటాయి. వాటికి వాటి ఓన్ రైట్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిస్టమ్. దీన్నే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అని అంటారు. ఒకవేళ కనుక మీకు హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అని అడిగితే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ గురించి మీరు రాసేయండి, మీకు ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. దీన్ని అయితే వెర్టికల్ పవర్ షేరింగ్ అంటారు. ముందు వచ్చేసి హారిజాంటల్ పవర్ షేరింగ్, ఇది వెర్టికల్ పవర్ షేరింగ్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్ అయితే దీన్ని డివైడ్ చేసుకొని వాటి ఓన్ రూల్స్ గా, వాటి ఓన్ పద్ధతిలో దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అదే వెర్టికల్ పవర్ షేరింగ్. దీన్ని మీరు ఓన్ గా బాగా రాసేసుకోండి. ఇంకా పవర్ షేరింగ్ అనేది డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ తో కూడా అవుతూ ఉంటది. పవర్ షేరింగ్ ఇన్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అయితే వచ్చేసి డెమోక్రసీ, ఎస్పెషల్లీ ఇన్ అ మల్టీ ఎథనిక్ సొసైటీ, పవర్ ఇస్ ఆల్సో షేర్డ్ అమాంగ్ సోషల్ గ్రూప్స్ such as the religious and linguistic groups. Community government in Belgium is a good example of this. Multi-ethnic society like India, ఇందులో అయితే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అయితే దీన్ని పాటిస్తూ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ కి అయితే వాటి ఓన్ పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజియస్ గ్రూప్ అయినా అయి ఉండొచ్చు, ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ గ్రూప్ అయినా అయి ఉండొచ్చు. వాటికి వాటి ఓన్ పవర్ ఉంటుంది అన్నమాట. వాటిని కూడా మనం పాటించాల్సిందే. ఈ విధంగా అయితే సోషల్ గ్రూప్స్ కూడా పవర్ షేరింగ్ ఉంటది మన డెమోక్రసీలో అయితే. నెక్స్ట్ కైండ్ ఆఫ్ పవర్ షేరింగ్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ కూడా పవర్ ని బాగా షేర్ చేసుకుంటాయి. ఎందుకంటే ఇండియా లాంటి కంట్రీలో అయితే ఒకే ఒక పొలిటికల్ గ్రూప్ అయితే ఉండదు. డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ ప్లేసెస్ లో రూల్ చేస్తూ ఉంటాయి. ఇవి కూడా డిఫరెంట్ గా వాటి ఓన్ గా పవర్ ని బాగా షేర్ చేసుకొని నీట్ గా కరెక్ట్ గా పాలిస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఇది వచ్చేసి. వీటన్నిటిని కూడా మీరు బాగా మీ ఓన్ వర్డ్స్ లో రాసుకోండి, మీ నోట్స్ లో రిఫర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ టీచర్ అడగండి, లేదంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే 100% రెస్పాండ్ అవుతా. దీంతో అయితే పార్ట్ 2 ఆఫ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయింది. నేనైతే పార్ట్ 1 ని డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు అక్కడ చూడకపోతే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ అయితే నేను 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్ అండ్ మ్యాథ్ మీద కూడా వీడియోస్ చేస్తాను. అవి కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాటిని కూడా పోస్ట్ చేసిన తర్వాత నేను రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూనే ఉంటాను. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరేమో మిస్ అవ్వకుండా చూసేయండి. ఎందుకంటే మోస్ట్లీ నేను చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్, మోస్ట్లీ అవే వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.